హాయ్ హలో, నేను మీ తనుజ రాజానని. ఈరోజు అయితే మేము కర్బూజా తెచ్చుకున్నాం. ఎందుకంటే మా ఇంట్లో చిన్న చిన్న బిల్లి తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి తినిపించడానికి. ఇప్పుడైతే మా మమ్మీ వచ్చేసి దాని మీద ఉన్న తొక్క అయితే మొత్తం తీసేస్తుంది కోయడానికి. అందరికీ తెలుసు అది కోస్తారని. మా తమ్ముళ్ళు అయితే చాలా క్యూట్గా ఉంటారు, బుద్ధిగా. ఇప్పుడు దాన్ని అయితే నీట్గా కడిగేసి దాన్ని ఇప్పుడు కట్ చేస్తుంటే వాళ్ళు వచ్చి తినేస్తారు. మీకే తెలుస్తుంది కదా, అలాగా వీడియో చూసారా? ఇప్పుడు బాగా కడిగేసారు. ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ చాకు పెట్టుకొని కోస్తుంది. అదంతా లావుగుందో కోయడానికి అవ్వదు కాబట్టి కొంచెంసేపు అలా ట్రై చేస్తూ ఉంటే అది అలాగో కట్ అయింది. తీయడానికి చాలా కష్టపడ్డారు. మేమైతే మా కష్టానికి ఫలితం మీరు ఇవ్వాలి, ఓకేనా? అందులో ఉన్న సీడ్స్ తీసేసి కర్బూజా చెట్టు నాటుదామని, లేదంటే ఆ సీడ్స్తో కర్రీ ఏదైనా చేస్తానని అయితే అస్సలు ఏం చెప్పలేదు. ఇప్పుడు వచ్చేసి ఆ సీడ్స్ మొత్తం అలా తీసేసారు. ఎందుకు తీసారో మాత్రం తెలియదు. వీడియో తీసిందైతే మా రమ్యత్తే. మీకు మా రమ్యత్త తెలియదు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పరిచయం చేస్తాను, ఓకేనా? మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇప్పుడు ఇగో ఈడు మా చిన్న తమ్ముడు ధ్రువాంశ్ వచ్చేసి మధ్యలో మొత్తం తినేస్తుంటే మా అమ్మ చూడండి ఎలాగా తినిపిస్తుందో. ఇప్పుడు పెద్ద తమ్ముడిని చూపిస్తాను, బుద్ధిగా క్యూట్గా ఉంటాడు, మై ఫేవరెట్. ఆడు అయితే తినేస్తున్నాడు నీట్గా. ఆ లాక్కలే మామూలుగా వచ్చి ఆ నోట్ చేపడు మేము పెట్టేసాం. ఇప్పుడైతే దాన్ని మేము జస్ట్ కట్ చేసేసి ఒక జ్యూస్లో చేద్దాం అని డిసైడ్ అయిపోయాం. తినలేదు కదా, గట్టి ఉంటుంది. జ్యూస్లో చేసేసి ఇంకేంటి తాగిచ్చేద్దామని మీకు చెప్పడమే మర్చిపోయాను. నేను అసలు వీడియోస్లోకి రావట్లేదు. మా మమ్మీ వీడియోస్ అయితే చేస్తుంది. ఇప్పుడు నేను వాయిస్ కూడా తను బతిమాలితేనే నేను వాయిస్ అయితే వేస్తున్నాను. మా మమ్మీ అంటే పేరు చెప్పడానికి చాలా ఇరిటేట్ అయిపోతుంది పాపం. చూసారా, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నేను టాపిక్లోకి వస్తాను. జస్ట్ ఇలా కట్ చేసేసాము. ఏ చూడండి అవుతున్నాడు. మా బుర్ర తినడానికి తప్ప ఇంకేయడానికి పనికిరాడు వీళ్ళు. చూసారా ఎలా మెక్కుతున్నాడో. అండ్ బాయ్ ఫ్రెండ్స్, ఇదే కర్బూజా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.